డాక్టర్, ప్రత్యేకించి ఈ ఉమెన్స్ మెంటల్ హెల్త్ గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం ఏముంది అసలు? మెంటల్ హెల్త్ ఇష్యూస్ అనేవి అందరికీ ఉంటాయి. అది పిల్లలు అవ్వచ్చు, పెద్దవాళ్ళు అంటే యంగ్ ఏజ్ అవ్వచ్చు, ఓల్డ్ ఏజ్, ఎనీ అదర్ అడల్ట్స్ ఆల్సో. కానీ మగవారితో కంపేర్ చేస్తే ఆడవారిలో వాళ్ళకు ఉండే హార్మోనల్ చేంజెస్ అయి ఉండొచ్చు, బాధ్యతలు అయి ఉండొచ్చు, కేర్ గివింగ్ బర్డెన్ అయి ఉండొచ్చు. సో అంటే రకరకాల విషయాల్లో వాళ్ళు ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది కాబట్టి డెఫినెట్గా వాళ్ళ లోపల ఉండే హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్, కెమికల్ చేంజెస్ జరుగుతాయి, స్ట్రెస్ ఫీల్ అవుతారు. దీనివల్ల మెంటల్ హెల్త్ ఇష్యూస్ కూడా ఎక్కువగా వస్తాయి. ఓకే. సో వన్స్ ఉమెన్ మెంటల్ హెల్త్ బాగుంది అంటే ఆటోమేటిక్గా ఆ ఫ్యామిలీ కూడా అవును బెటర్గా ఉంటుంది, బెటర్ పొజిషన్లో ఉంటుంది, అండ్ సొసైటీ వెల్బీయింగ్ కూడా బాగుంటుంది. సో డెఫినెట్గా ఉమెన్ మెంటల్ హెల్త్ అనేది సొసైటీ మీద, ఫ్యామిలీ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. సో ఎక్కువగా ఆడవాళ్ళు ఎమోషన్ అవుతారు, ఎక్కువగా ఫస్ట్ ఏడ్చేస్తారు అని చెప్తూ ఉంటారు కదా. ఎవరైనా మగవాళ్ళు ఏడ్చినా ఎందుకు ఆడపిల్లలాగా ఏడుస్తావు అంటారు. అంటే ఆడపిల్లలకి ఆడవాళ్ళకి ఒక ముద్ర వేసేసారు, అంటే వాళ్ళు ఎమోషనల్లీ చాలా వీక్ అని చెప్పేసి. ఎందుకు అంటారు అలాగా? సో ఇట్స్ నాట్ అబౌట్ ఎమోషనల్ వీక్నెస్. వాళ్ళు ఎమోషన్ని ఎక్స్ప్రెస్ చేస్తారు. కాకపోతే ఏంటంటే ఆ ఎమోషన్ ఎక్స్ప్రెస్ చేసేటప్పుడు ఎక్కువగా వాళ్ళ సాడ్నెస్ని ఎక్స్ప్రెస్ చేయగలుగుతారు, కానీ బేస్డ్ ఆన్ ద లైక్ ఇన్ ద సొసైటీ నార్మ్స్ సాడ్నెస్ని ఎక్స్ప్రెస్ చేస్తారు, కానీ వాళ్ళకున్న యాంగర్ని, ఇరిటబిలిటీని వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయాలంటే ఒక బౌండరీ ఉంటుంది. ఓకే. సో దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళకి అది ఇన్సైడే స్ట్రగుల్ ఎక్కువైపోతుంది, బిల్డ్ అవుతుంది. స్ట్రగుల్ బిల్డ్ అయ్యి స్ట్రెస్ ఎక్కువ అవ్వడం వల్ల ఏంటంటే వాళ్ళకి మెంటల్ హెల్త్ ఇష్యూస్ అనేవి ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. సో వాళ్ళు ఎమోషనల్లీ స్టేబుల్ ఉంటారు, ఎమోషన్ని ఎక్స్ప్రెస్ చేస్తారు. నాట్ దట్ దే ఆర్ వీక్, బట్ వాళ్ళకి ఉన్న లెవెల్ కంటే ఎక్కువ స్ట్రెస్ని వాళ్ళు సఫర్ అవుతారు. సో దానివల్ల ఇష్యూస్ కూడా ఎక్కువ వస్తాయి. అండ్ మెయిన్గా ఉమెన్ మెంటల్ హెల్త్ గురించి ఉన్న ఒక పెద్ద అపోహ ఏంటి అంటే ఏం చెప్తారు మీరు? వీళ్ళు అన్ని రోల్స్ ప్లే చేయాలి అండ్ వాళ్ళు అన్ని చూసుకుంటారు. ఇవన్నీ చూసుకుంటున్నప్పుడు ఇట్లా అప్స్ అండ్ డౌన్స్ అవ్వడము సహజమే, హార్మోనల్ డిస్టర్బెన్సెస్ అవ్వడం సహజమే. వాళ్ళంతటా వాళ్ళది సెట్ చేసుకోవాలి. అది చాలా ఈజీ మాట అది. అండ్ ఇంకోటి ఏంటంటే మెయిన్ ఉమెన్ కూడా ఆలోచించాల్సింది ఏంటంటే, ఒకటి ఏముంటుంది, వాళ్ళకంటూ పర్సనల్గా కొంత టైం తీసినప్పుడు దే విల్ బీ గోయింగ్ ఇన్ టు గిల్ట్. ఓకే, నేను ఇప్పుడు కొంచెం టైం తీసాను, ఇది కరెక్ట్ కాదేమో, అది నేను నా ఫ్యామిలీకి పెట్టాలేమో, బట్ అక్కడే ప్రాబ్లం జరుగుతుంది. సో ఎప్పుడైతే మీరు మీ సెల్ఫ్కి టైం పెట్టి మీ మెంటల్ హెల్త్ని ప్రాపర్గా చూసుకోగలుగుతారో అప్పుడే మీరు మీ ఫ్యామిలీని కూడా ప్రాపర్గా చూసుకోగలుగుతారు. అట్ ద సేమ్ టైం ఫ్యామిలీలో ఉన్న వాళ్ళు కూడా వాళ్ళు ఆ ఇంట్లో ఉన్న ఉమెన్ మెంటల్ హెల్త్ మీద ఫోకస్ చేయగలిగితే, తనకు సపోర్ట్ ఇవ్వగలిగితే, తను బెటర్ ఉంది అంటే ఆటోమేటిక్గా ఫ్యామిలీ కూడా బెటర్ ఉంది. అట్ ద సేమ్ టైం అది అంటే ఒకటి ఏముంటుందంటే అన్ని ఏజెస్లో ఇది కామన్ కాదు. సపోజ్ గర్ల్స్ ఉన్నారు, వాళ్ళకేం కాదు అని వదిలేయడం, లైక్ పేరెంట్స్కి చెప్పినా కూడా, వాళ్ళ ఇన్స్టిట్యూషన్స్లో చెప్పినా కూడా అంతగా పట్టించుకోకపోవడం, రైట్ టైంలో వాళ్ళకి బిహేవియరల్ థెరపీస్ అవసరం ఉన్నప్పుడు ఇవ్వకపోవడము, ఎవరితో చెప్పుకోవాలో అర్థం కాకపోవడం, క్రిటిసిజంని ఫేస్ చేయడం. ఎలా ఉంటారు పిల్లలు అంటే ఒకటి రెండు చెప్పినప్పుడు వాళ్ళకి నెగిటివ్గా ఎవరైనా తీసుకున్నారు, కంపేర్ చేశారు, క్రిటిసైజ్ చేశారు, ఇంకా నెక్స్ట్ టైం వాళ్ళు రారు ఆ పర్సన్ దగ్గరికి, వాళ్ళని వాళ్ళ వెల్ విషెస్ అనుకోరు. అండ్ బ్లేమింగ్, మెయిన్ థింగ్ బ్లేమింగ్. ఓకే, ఐదర్ పిల్లల్ని కానివ్వండి, ఉమెన్ని కానివ్వండి, అంటే ప్రతి విషయానికి అంటే నీ వల్లనే అని బ్లేమ్ చేయడము, లేకపోతే నువ్వు వీళ్ళ సార్ చూసుకుంటే బాగుండేదని బ్లేమ్ చేయడం. వీటన్నిటి వల్ల ఏమవుతుందంటే అప్రోచ్ అవ్వలేకపోతున్నారు వాళ్ళు, ఫ్యామిలీ మెంబర్స్ని కానీ, ఫ్రెండ్స్ని కానీ, ఎవరిని అయినా సరే. సో వాళ్ళకి ఉన్న ప్రాబ్లమ్ని వాళ్ళు వెంటిలేట్ చేసుకొని అప్రోచ్ అవ్వడానికి డిలే చేస్తున్నారు. అట్ ద సేమ్ టైం ఫ్యామిలీ మెంబర్స్ కానీ, వాళ్ళ వెల్ విషర్స్ కానీ, చుట్టూ ఉన్న వాళ్ళు కూడా ఆ విషయాన్ని గమనించట్లేదు. దీనివల్ల ప్రాబ్లం సివియర్ అవుతుంది. ప్రాబ్లం సివియర్ అవ్వడం వల్ల మనం యాక్షన్ తీసుకునే లోపే అనుకోని సంఘటనలు కూడా జరుగుతున్నాయి. ఓకే, ఇప్పుడు డైలీ మెంటల్ హెల్త్కి సంబంధించి రొటీన్ ఒక చిన్న టిప్ చెప్పాలంటే ఏం చెప్తారు? మెంటల్ హెల్త్ బాగుండాలి అంటే అన్ని రకాలుగా లైఫ్ స్టైల్ చేంజెస్ అవసరం. సో న్యూట్రిషియస్ ఫుడ్ తీసుకోవడము, ఫిజికల్ యాక్టివిటీస్ ఉండడం, మోర్ ఆఫ్ రిక్రియేషనల్ యాక్టివిటీస్ ఉండడం, ఫిజికల్గా ఎక్సర్సైజెస్ ప్రాపర్గా ఉండడము, ఇది ఎవ్రీడే డే టు డే యాక్టివిటీలో ఉండాలి. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైం మనల్ని మనం బిజీగా పెట్టుకోవడం, ఎక్కువగా మనుషులతో మింగిల్ అవ్వడం. ఓకే,
సో వీలైనంత వరకు ఫోన్స్ కానివ్వండి, సోషల్ మీడియా, ఎనీ అదర్ థింగ్స్ కొంచెం అంటే ఇట్స్ లైక్ ఆ రిక్రియేషనల్ థింగ్. సో కొంచెం సేపే ఉంటుంది, బట్ మోస్ట్ ఆఫ్ ద టైం వాళ్ళు మనుషులతో ఉండాలి. సో అలా ఎక్కువగా ఉండడము, ఇవన్నీ లైఫ్ స్టైల్లో ప్రీవియస్గా ఏదైనా స్ట్రెస్సెస్ ఉంటే వాటిని సెట్ చేసుకోవడం. ఎందుకంటే స్ట్రెస్ఫుల్ లైఫ్ వెళ్తూనే ఉంటే ఈవెన్ ట్రీట్మెంట్ చేసినప్పటికీ కూడా అప్పుడున్న ప్రాబ్లం తగ్గుతుంది, మళ్ళీ స్ట్రెస్ వస్తే మళ్ళీ ఎమోషనల్ డిస్టర్బెన్స్ వస్తుంది, మళ్ళీ బిహేవియరల్ డిస్టర్బెన్సెస్ వస్తాయి. ఓకే ఓకే. సో అవన్నీ సెట్ అయ్యి ఒక ఫ్లో వెళ్ళాలి అంటే మనం కాన్షియస్గా మన లైఫ్ స్టైల్ని చేంజ్ చేసుకోవడం అనేది అవసరం. సపోజ్ ఇప్పుడు స్లీప్ డిస్టర్బెన్స్ ఉంది, వర్క్ అవర్స్లో ప్రాపర్గా స్కెడ్యూల్ లేదు, దెన్ యూ నీడ్ టు అడ్జస్ట్ దాట్. అండ్ ఎనీ అదర్ మెడికల్ కండిషన్స్ ఉన్నాయి, పెయిన్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నాయి. సో ఇవి కూడా కొంతవరకు మన మెంటల్ హెల్త్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. సో వాటిని కూడా మనం బెటర్ చేసుకోవాలి. అన్ని రకాలుగా మనము ప్రాపర్గా మన బాడీని, మైండ్ని అప్రోచ్ అయ్యి సెట్ చేసుకుంటే, దానికి కావాల్సిన అవి ఇస్తే ఆటోమేటిక్గా మనకు కూడా మెంటల్ వెల్ బీయింగ్ బాగుంటుంది. ఓకే. అండ్ ఫైనల్గా ఫ్యామిలీ సపోర్ట్ మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? సో డెఫినెట్గా మనకి కొన్ని క్లూస్ ఇస్తారు. మెంటల్ హెల్త్ ఇష్యూస్ ఉన్నప్పుడు తెలుస్తుంది. అంటే వాళ్ళు బాగా ఎక్కువగా డల్ అయిపోవడము, బాధపడుతూ ఉండడము, ఏడుస్తూ ఉండడము, వాళ్ళకు ఒక హెల్ప్ కావాలి అన్న సిచ్యువేషన్లో ఉంటారు, లోన్లీగా ఫీల్ అవుతారు, టెన్షన్ పడుతూ ఉంటారు, ఎప్పుడు మాట్లాడినట్టుగా సరిగ్గా మాట్లాడకపోవచ్చు, అంతకుముందు వాళ్ళకి ప్లెజర్ని ఇస్తున్న యాక్టివిటీస్ని ఇప్పుడు చేస్తూ ఉండకపోవచ్చు, లైక్ ఎక్కువ దూరం ట్రావెల్ చేయకపోవచ్చు, ఫంక్షన్స్కి రాకపోవచ్చు, నాకు బ్రతకాలని లేదు, చనిపోవాలని అనిపిస్తుంది అని చెప్పడము. సో ఇలాంటివి ఉన్నాయి. లేదు అంటే ఏదో గోడలకి మాట్లాడుతున్నారు, ఏదో మాటలు వినిపిస్తున్నాయి అని చెప్పడము, ఇంపల్సివ్గా సడన్గా యాంగ్రీ అయిపోవడం, ఏవైనా వస్తువుల్ని బ్రేక్ చేయడము, లేదంటే అనుమానంగా మాట్లాడడం, ఇలాంటి సైన్స్ ఏ ఉన్నా సరే, అంటే వాళ్ళు ఇన్ని సంవత్సరాల నుంచి వీళ్ళు వాళ్ళని చూస్తూ ఉన్నప్పుడు ఈ చేంజ్ని కనిపెట్టేయచ్చు. తేడా అనేది వాళ్ళకి కొంచెం కొంచెం తెలుస్తూ ఉంది. తేడా గమనించే అవగాహన వీళ్ళకి ఉండాలి. ఎదుటి మనిషిలో ఏం మార్పు వస్తుంది అనేది గమనించగలిగితే వాళ్ళు తొందరగా వాళ్ళ సైకియాట్రిస్ట్ని అప్రోచ్ అవ్వచ్చు.